ప్రైజ్ ది లార్డ్. ఈ మరొక నూతన దినమును బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు. అయినా మనము ఆయన్ని వెతకటం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను కొన్ని మంచి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు ఎప్పుడు గుర్తొస్తాడు? అది మనకు బాగా తెలుసుకుందాం మరొకసారి. ఉదాహరణకు 25 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. 25వ అంతస్తు మీద సూపర్వైజరు ఉన్నాడు, కింద కార్మికుడు ఉన్నాడు. పైనుంచి అతను ఎంత పిలిచినా పలకటం లేదు. దీంతో ఎలా అయినా కార్మికుడు తల పైకెత్తి చూస్తాడనే ఉద్దేశంతో జేబులోంచి 10 రూపాయలు తీసి విసిరాడు. ఆ కార్మికుడు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు, కానీ పైకి చూడలేదు. ఈసారి 100 రూపాయలు విసిరాడు, అయినా స్పందన లేదు. విసుకొచ్చి దీంతో ఒక చిన్న రాయి విసిరాడు. అది కాస్త నెత్తికి తగిలింది. అప్పుడు తలపైకెత్తి ఏమైందా అని చూశాడు. నీతి వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం. కష్టాలు ఎదురైనప్పుడే అయ్యా అని మనం పైకెత్తి చూస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మనకు ఇలా రాయించాడు. అది తెలుసుకుందామా? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.